राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम। తెలుగు ప్రజావాణి ప్రేక్షకులకి స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మేము అప్లోడ్ చేయబోయే వీడియో కొంచెం ఒక రకమైన విచిత్రమైన వీడియో. దీని యొక్క శీర్షిక ఏమిటంటే, భగవంతుడైన శ్రీరామచంద్ర ప్రభువుకి కోపం వస్తే అసలు ఆయన కోపం వస్తుందా రాదా? ఆయన్ని మృదుభాషి, మితభాషి, పూర్వభాషి అంటారు. మృదువుగా మాట్లాడేవాట, తక్కువగా మాట్లాడేవాట, ఎవరైనా పలకరించడానికి వస్తే ముందు ఈయన పలకరించేవాట, అందుకనే పూర్వభాషి అన్నారు. ఇది కాక ఆయనకి ఒక అక్కగారు ఉన్నారు, అంటే దశరథ మహారాజు గారి యొక్క కూతురు అన్నమాట. ఆవిడ పేరు శాంత. ఈయన శాంతాదేవి గారికి తమ్ముడు. సహజంగా శాంత స్వభావుడు. ఇంతటి మృదుభాషకి, మితభాషకి, పూర్వభాషకి, శాంతాదేవి తమ్ముడికి, శాంత స్వభావుడికి కోపం వస్తుందా అనేది కనుక ఒకసారి చూస్తే, రామాయణ అంతర్గతంగా రాముల వారికి కోపం వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో చర్చించుకుందాం. చర్చ అంటే ఇదే డిబేటు కాదు, రాముల వారిని విమర్శించడం కాదు. రాముల వారి యొక్క ఆగ్రహం అనేది, కోపం అనేది ధర్మాగ్రహం, అంటే ఒక ధర్మాత్ముడికి వచ్చే కోపం. ఆ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది కొన్ని సందర్భాలు చూద్దాం. శ్రీరామచంద్ర ప్రభువు విశ్వామిత్ర మహర్షితో యాగరక్షణార్థం వెళ్ళినప్పుడు తాటకని, సుబాహుణ్ణి, మారీచుణ్ణి వీళ్ళందరినీ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో తాటకని సంహరించారు, సుబాహుణ్ణి సంహరించారు, మారీచుని ఒక గట్టి దెబ్బ కొట్టి దూరంగా తోసివేశారు. తాటకని సంహరించేప్పుడు కానీ, సుబాహుడి మీదికి బాణప్రయోగం చేసినప్పుడు కానీ, మారీచుని తరిమి కొట్టినప్పుడు కానీ రామచంద్ర ప్రభు కేవలం యుద్ధం మీద ఏకాగ్రత వహించారే తప్ప వాళ్ళ పట్ల కోపాన్ని వహించలేదు. కోపం పోనలేదు ఆయన. అలాగే ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు దండకారణ్యంలో రాక్షసులందరినీ కూడా సంహరిస్తున్నప్పుడు కూడా ఆ రాక్షసుల పట్ల ఆయన కోపాన్ని వహించలేదు. తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నానే అనే ఒక మాటని మనసులో పెట్టుకొని కర్తవ్యం నిర్వహిస్తున్నట్టుగా రాక్షస సంహారం చేసేవారు. అలాగే జనస్థానంలో కరదోషరాదులను ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన వాళ్ళని కోపంతో సంహరించలేదు, చిరునవ్వుతోనే సంహరించారు. చాలా తక్కువ సమయంలో సంహరించారు. అలాగే పొడవాంటి చేతులతో రామలక్ష్మణుని మింగివేద్దామని ప్రయత్నం చేసిన కబంధుని కూడా ఆగ్రహంతో చంపలేదు. అలాగే వనవాస కాలంలో విరాధుడు అని ఒక రాక్షసుడు ఎదురైతే అతన్ని కూడా కోపంతో చంపలేదు. వాలిని కోపంతో చంపలేదు. ఇంతమందిని ఆయన చంపుతున్నప్పుడు కోపం వహించకపోవడం ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం రాముల వారి విషయంలో. మరి ఇంతటి రాముల వారు ఇందరిని యుద్ధం చేస్తున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు ఎవరికైనా సహజంగా కోపం వస్తుంది. మరి ఆయన కోపం రాకపోవడం ఏమిటి? పోనీ కోపం వచ్చిన సందర్భాలు ఏమిటి అన్నట్లయితే ఒక్కొక్కటిగా చూద్దాం. శ్రీరామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేకం నిర్ణయం జరిగింది. ఆనాటి రాత్రి, అంటే పట్టాభిషేకం రేపు జరుగుతుందనగా ముందు రోజు రాత్రి దశరథ మహారాజు గారు కైకేయి గారికి వరాలు ఇవ్వవలసి వచ్చింది, వేరే దారి లేక. తర్వాత రోజు రామచంద్ర ప్రభు వనవాసానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న తర్వాత అంతఃపురానికి వెళ్ళి
సీతామాతతో ఈ విధంగా చెప్పారు. తండ్రి ఆజ్ఞ అనుసరించి తాను వనవాసం చేయవలసి వస్తోందని, సీతామాత తనతో రావాల్సిన అవసరం లేదని, తను అయోధ్యలో ఉండి తన తల్లిదండ్రుల్ని అంటే దశరథ మహారాజు గారిని, కౌసల్యాదేవిని, అలాగే ఆయన గారి పినతల్లుల్ని జాగ్రత్తగా చూసుకోమని, లేదు కావాలి అంటే జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళమని చెప్పినారు. ఆ సందర్భంలో సీతామాత ససేమిరా నేను ఇక్కడ ఉండను, నేను మీతోనే వస్తాను అని చెప్పి ఎంతో మారాన్ చేసింది, మంకుపట్టు పట్టింది. రాముల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పి చూసిన సీతమ్మ మాత్రం వినలేదు. ఇంకా రాముల వారు ఎక్కడ తను విడిచి వెళ్ళిపోతారేమో అని చెప్పి రాముల వారిని తిప్పి పొడవటం మొదలుపెట్టింది ఆవిడ. నీవు ధైర్యవంతుడు కాదు, నీవు స్త్రీవులే ప్రవర్తిస్తున్నావు, నీవు స్త్రీవని తెలియక నా తండ్రి నీకు ఇచ్చి వివాహం చేశాడు, నన్ను తీసుకెళ్ళి పోషించే శక్తి నీకు లేదా అని చెప్పి రవంతా దెప్పి పొడుపుగా రామచంద్ర ప్రభువును సీతామాత ప్రశ్నించడం జరిగింది. ఆ సందర్భంలో క్షత్రియుడు, పౌరుషవంతుడు కాబట్టి ఆయనకి రవంత కోపం వచ్చి ఉండవచ్చు. ఏమైనా ఆవిడ అన్ని మాటలకి భార్య కాబట్టి పెద్దగా కోపడలేదు, కానీ రవంత కోపాన్ని తెచ్చుకోను లేక ఏదో విధంగా ఆవిడ చెప్పిన మాటలకి మనసు మార్చుకుని ఆవిడ తనతో తీసుకువెళ్ళారు. రాముల వారికి చిరుకోపం వచ్చిన సందర్భం ఇదిగో. చివరికి ఎలాగోలా సీతామాత ఒక మాటను అనుసరించి చిరుకోపం వచ్చినప్పటికీ తనను తీసుకొని వనవాసానికి బయలుదేరినారు. వనవాసం చేస్తూ ఉన్నారు. ఒకనాడు భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే అయోధ్య నగర ప్రజలు, వశిష్ఠాది మహర్షులు, కౌసల్యాదేవి, కైకేయి, సుమిత్ర వీళ్ళందరూ కూడా రాముల వారు ఎక్కడైతే వనవాసంలో భాగంగా నివసిస్తున్నారో ఆ వనానికి వచ్చారు. వచ్చి భరతుడు ఎంతో ప్రాధాయపడినా కూడా శ్రీరామచంద్ర ప్రభు తిరిగి వచ్చి సింహాసనాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు. వశిష్ఠుల వారు చెప్పి చూశారు, తల్లులు చెప్పి చూశారు, పురప్రజలు బ్రతిమలాడారు, అయినా కూడా రాముల వారు మాత్రం ససేమిరా అన్నారు. ఆ సందర్భంలో ఒక మహర్షి పైకి లేచాడు. ఆయన పేరే జాబాలి మహర్షి. జాబాలి మహర్షి ఈయన పేరు ఎక్కడైనా విన్నట్టుగా ఉంటే తిరుమల కొండ మీద జాబాలి తీర్థం అని చెప్పి ఒక పవిత్రమైన ప్రదేశం ఉన్నది. అక్కడ ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది. తిరుమల కొండకు వెళ్ళిన వాడు అక్కడ కూడా వెళ్తూ ఉంటారు. సరే, ఈ మహర్షి గారు లేచి ఏమన్నారు? ఈ మహర్షి ఈ విధంగా అన్నాడు, రామచంద్ర ప్రభు, నీవు రాజువి, క్షత్రుడివి, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది నీ బాధ్యత. అదీ కాకుండా నిన్ను వనవాసానికి వెళ్ళమని నీ తండ్రి ఇప్పుడు లేడు. అలాగే పోనీ నువ్వు మాట ఇచ్చాను వనవాసానికి వెళ్తానని అంటావా? ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు ఆ మాట పాటించాల్సిన అవసరం లేదు. ఆజ్ఞ ఇచ్చిన ఆయన లేడు, నీవు మాట ఇచ్చిన ఆయన లేడు, కాబట్టి నువ్వు ఈ మాట మీద నిలబడాల్సిన అవసరం లేదు. అది నువ్వు కాక నీ తండ్రి దశరథ మహారాజు చేసినది ఏది కూడా సబబుగా లేదు. రాజ్యాన్ని అర్హుడైన వాడి చేతిలో పెట్టకుండా వనవాసాలకు పంపించి అర్థం లేని నిర్ణయం తీసుకోవటం మూర్ఘత్వం. కాబట్టి నువ్వు అలాంటివన్నీ పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పినారు. అలాగే నీ వంశం ఏదో గొప్ప వంశం అదంతా అనుకుంటున్నావు. నీ వంశంలో కూడా చాలా సందర్భాల్లో చిన్న చిన్న తప్పులు చేయటం అనేది జరిగింది. కాబట్టి తప్పు చేయటం సహజం, దాన్ని సరిదిద్దుకుందాం అని ఇలా ఎన్నో రకాలుగా ఆయన్ని విమర్శిస్తున్నట్టుగా, అలాగే రాముల వారి యొక్క తండ్రి గారిని దశరథ మహారాజును విమర్శిస్తున్నట్టుగా, వంశాన్ని విమర్శిస్తున్నట్టుగా, రాముల వారి యొక్క నిబద్ధతను విమర్శిస్తున్నట్టుగా జాబాలి మహర్షి యొక్క ప్రసంగం సాగింది. ఇదంతా వింటున్న రామచంద్ర ప్రభుకి ఇదిగో కోపం వచ్చినది. ఏమన్నారు కోపం వచ్చినప్పుడు? రాముల వారు కోపం వచ్చింది. అది ఆయన ఎలా ప్రదర్శించారనేది చూద్దాం. మహర్షితో ఇలా అన్నారు, మహర్షి, తమరు విఘ్నులు,
తపోధనులు, మీ వంటి వారు చెప్పవలసిన మాటలు కావివి. ఈ మాటలు చెప్తున్నది మీరు కాబట్టి నేను ఊరకున్నాను. ఒకవేళ ఈ మాటలు ఎవరైనా సామాన్యులు కనుక మాట్లాడి ఉన్నట్లయితే ఈ పాటికి వాళ్ళు నేను ప్రయోగించిన బాణానికి ఆహుతి అయిపోయి ఉండేవారు. అంటే ఒక మాటలో చెప్పాలన్నట్లయితే, పెద్దవాడి కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే చంపేసి ఉండేవాడిని. నా తండ్రిని, నా వంశాన్ని, మా వంశంలో ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్న నియమ నిబద్ధతల్ని మీరు విమర్శించారు. అది సమంజసం కాదు. ఇది రాముల వారికి కోపం వస్తే. అంటే అంతటి తపోధనుడిని, గురువుని కూడా ఆయన ఉపేక్షించడానికి ఇష్టపడలేదు. ఆయన వంశం మీదకి వచ్చినప్పుడు, తండ్రి మీదకి వచ్చినప్పుడు. మరి ఇది తప్ప ఒప్ప అంటే, రామో విగ్రహవాన్ ధర్మ అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కోపం వచ్చింది అంటే ఆ సందర్భానికి కోపమే సరైన సమాధానం. ఇది తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఇలాగా జాబాలి మహర్షి అనే ఒక సందర్భం, జాబాలి మహర్షితో ఉన్న ప్రసంగం అనే ఒక సందర్భం రాముల వారి కోపాన్ని బయటపెడుతుంది. అలాగే రాముల వారు, సీతామాత, లక్ష్మణస్వామి వనవాసం చేస్తున్న కాలంలో ఒకనాడు సీతారాములు ప్రత్యేకంగా విడిగా ఒక జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడి అందాన్ని ఆస్వాదిస్తూ కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. కొంతసేపటికి రాముల వారికి కాస్త నిద్ర వచ్చినట్టుగా అనిపించి, సీత నీ ఒడిలో కాస్త విశ్రాంతి తీసుకుంటానని చెప్పి రాముల వారు సీతామాత ఒడిలో పడుకున్నారు. ఆ సమయంలో అక్కడికి ఇంద్రుడి యొక్క కుమారుడైన జయంతుడు అనేవాడు, అతని కాకాసుడు అని కూడా అంటారు, అక్కడికి వచ్చి కాకి రూపాన్ని ధరించి సీతామాతను విసిగించడం మొదలుపెట్టాడు. ఎగురుతో ఆ మీదకి రావటం, కాళ్ళతో దాడి చేయటం, ఇలాగా సీతామాత యొక్క శరీరం మీద కొన్ని ప్రదేశాల్లో కాళ్ళతో రక్కి రక్తం కారేలాగా చేశాడు. అలా సీతామాత శరీరం నుంచి స్రవించిన రక్తం రాముల వారి మీద పడటం, రాముల వారు వెంటనే మేల్కొనటం, సీతామాత శరీరం మీద గాయాలను చూసి ఇదిగో రాముల వారికి వచ్చింది భయంకరమైన కోపం. ఆ సమయంలో ఆయన చేసిన పని చాలా ఆశ్చర్యకరం. పక్కనే ఉన్న ఒక గడ్డి పరకను తీసి ఆ గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి సీతామాతను గాయపరిచిన వారిని ఈ అస్త్రం చంపివేయుగాక అని సంకల్పం చేసి ప్రయోగించినారు. ఆ గడ్డి పరక బ్రహ్మాస్త్రమే ఈ కాకాసురుడిని తరుముకుంటూ వెళ్ళింది. కాకాసురుడు ముల్లోకాలు తిరిగిన అతనికి ఎక్కడా రక్షణ లభించలేదు. చివరికి మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చి రాముల వారిని శరణు వేయటంతో రాముల వారు క్షమించి, అయినా తాను ప్రయోగించే బాణానికి తిరుగులేదని, ఏదో ఒకటి అర్పిస్తేనే ఆ బాణం శాంతిస్తుందని చెప్పక ప్రాణాన్ని అర్పించలేడు కాబట్టి ఆ కాకాసురుడు తన ఒక కన్నుని అర్పించాడు. అంటే కాకాసురుడు తన కన్నుని ఆ బాణానికి అర్పించి ఆ బాణానికి శాంతి చేకూర్చాడు. అప్పుడు కాకాసురుడు శ్రీరామచంద్ర ప్రభువుని క్షమించమని వేడుకోగా రాముల వారు ఒక వరం ఇచ్చారు. కన్ను ఒకటే ఉన్న మీ జాతికి ఒకవైపు చూడగలరు, మరి రెండో వైపు చూడాలన్నప్పుడు ఈ కన్ను అటువైపు కూడా చూడగలదు. అంటే ఈ కాకులకి ఏదో ఒకవైపే కనిపిస్తుంది, కుడివైపు అన్న చూడగలం లేక ఎడం వైపు అన్న చూడగలం. రెండూ చూసే డైమెన్షన్ అనేది వాటికి ఉండదన్నమాట. ఇలాగ రాముల వారు కాకాసురుడికి కాకి జాతికి అలాగా ఒక శాపమో వరమో ఇచ్చి వదిలివేసినారు. రాముల వారు కోపం తెప్పించిన సందర్భం ఇదొకటి. ఆ తర్వాత రామాయణంలో మనందరికీ తెలిసినది సీత అపహరణం. రావణాసురుడు వచ్చి మాయాభిక్షుకుడి రూపంలో సీతామాతని అపహరించుకొని వెళ్ళిపోయిన తర్వాత రాముల వారు ఆ సందర్భంలో అప్పటికే మారీచుడిని తరుముతూ వెళ్ళారు. అలా మారీచుడిని తరుముకుంటూ వెళ్ళి అదంతా ఒక మోసం, వాడు బంగారు జింక కాదు అని తెలుసుకొని వెనకకు వచ్చి చూసేసరికి అప్పటికే సీతామాతని రావణాసుడు అపహరించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో రాముల వారు అంతులేని శోకానికి గురై
అసలు ఆ సందర్భంలో ఆయన ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది. చెట్టుని, పుట్టని, వాగుని, వంకని, లేళ్లని, జింకల్ని, నదులని, సెలయేళ్లని కూడా సీత ఎక్కడైనా కనిపించిందా? సీతను మీరు చూసారా? ఎటువైపు వెళ్ళింది అని అన్నిటిని అడగటం మొదలుపెట్టాట, ఏదో పిచ్చిపట్టివాడిలాగా. అసలు రాములు వారికి లక్ష్మణస్వామి అని ఆయన ఒక వరం అని చెప్పాలి. అదేమిటి, అంతటి పరమాత్ముడికి వరం ఏమిటి అని అంటే, రాములు వారు పొందిన శోకానికి నిజంగా లక్ష్మణస్వామి అనే ఆయన పక్కన తోడు లేకపోతే అసలు రాములు వారు ఏమైపోయేవాడు. లక్ష్మణస్వామి ఆయన ఓదార్చి, ఆయన కాస్త శాంతి చేకూర్చి, మంచి మంచి మాటలు చెప్పి ఆయన కాస్త ఈ లోకంలోకి తీసుకొచ్చారట. అసలు ఈ వనానికి నేను ఎంత సేవ చేశాను. రాక్షసమయంగా ఉన్న ఈ వనాన్ని రాక్షసులు లేకుండా చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చాను. అలాగే ఇక్కడ ఎన్నో చెట్లకి నేను నీరు పోసేవాడిని. అలాగే ఆ చెట్లకి పూసిన పూలన్నీ భగవదర్పణం చేసేవాడిని. ఈ వనాన్ని నేను ఎంతో ఇష్టపడ్డాను, ఎంతో గౌరవించాను, ఎంతో ప్రేమించాను, ఎంతో అపురూపంగా చూసుకున్నాను. అలాగే సీత కూడా అలాగే ఈ వనాన్ని ఎంతో ఇష్టపడింది. అటువంటి వనం ఈ రోజున సీతకు కష్టం వస్తే అడ్డుపడలేదు సరికదా. ఇప్పటికీ నేను జాడ అడుగుతుంటే చెప్పటం లేదు. వనదేవతలు ఏమయ్యారు? అలాగే ఈ వనం నాకు ఏమాత్రం సహాయకారిగా లేదే. ఇదిగో ఇప్పుడే బాణప్రయోగం చేసి నాకు ఏమాత్రం సహాయం చేయని ఈ వనాన్ని సర్వనాశనం చేసేస్తాను అని చెప్పి ఆయన కోపం తెచ్చుకున్నారట. లక్ష్మణస్వామి కాస్త ఆయన శాంతపరిచినారట. ఇదిగో ఆయన కోపం వచ్చిన మరొక సందర్భం సీతాపహరణం. ఆ పిదప శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి వారి యొక్క ధైర్యవచనాలు కాస్త తేరుకొని సుగ్రీవునితో మైత్రిని చేకూర్చుకొని, అలాగే దక్షిణ దిశగా వానరవీరులందరినీ పంపి సీతామాత యొక్క జాడ కనుక్కొని వచ్చిన తర్వాత సముద్ర తీరానికి చేరి సముద్రం దాటడం కోసం సేతు నిర్మాణమే సరైనది అని నిర్ణయించుకొని సముద్రుని ప్రసన్నం చేసుకోవడానికి రాముల వారు 3 రోజుల పాటు దీక్షగా సముద్రుని ఆరాధించినారట, ప్రార్థించినారట దారి కల్పించమని చెప్పి. ఆ 3 రోజులు సముద్రుడు తొడకలేదు, బెనకలేదు. పైగా రాముల వారి దీక్ష భగ్నం చేస్తాను అన్నట్టుగా పెద్ద పెద్ద అలలతో రాముల వారి యొక్క ఆసనాన్ని కదిలించేశాట. రాముల వారికి ఎంతో చికాకు కలిగించారట. 3 రోజులైనా కూడా సముద్రుడు కరుణించకపోయేసరికి రామచంద్ర ప్రభు ఆగ్రహంతో పైకి లేచి లక్ష్మణస్వామి వారి చేత తన యొక్క ఆయుధాలు తెప్పించుకొని, ఈనాడు నా చేయి ప్రయోగింపబడే ఈ బాణం సముద్రం మొత్తాన్ని కూడా ఆవిరి చేసి ఈ భూమి మీద సముద్రం అనే దాని యొక్క ఉనికి లేకుండా చేస్తుంది. నదులనేవి ఎందులో కలవాలో తెలియని పరిస్థితి తీసుకొస్తుంది. ఇదే నా ప్రతిజ్ఞ అని చెప్పి బాణాన్ని అభిమంత్రించడం మొదలుపెట్టారట. ఆయన ఎప్పుడైతే బాణం మీదకి మంత్రాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బాణం శక్తివంతంగా తయారవటం మొదలైందో, ఆ బాణం శక్తివంతంగా తయారవటం అనేది మొదలైనప్పటి నుంచి ప్రళయం మొదలైందట. భయంకరమైన ఉరుములు, మెరుపులు, భూకంపం, అల్లకల్లోలం, సముద్రం అంతా ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయిందట. సముద్రుని ఆశ్రయించిన నదులు స్త్రీ రూపాలు ధరించి సముద్రుని దగ్గరికి చేరుకొని తక్షణమే వెళ్ళి రామచంద్ర ప్రభువుకి స్పందించకపోతే, సమాధానం చెప్పకపోతే ఆయన ప్రయోగించే బాణానికి ఈ సముద్రం మొత్తం ఆవిరైపోవటమే కాకుండా ఈ జగత్తంతా అల్లకల్లోలం అయిపోతుందని చెప్పి ఆయనకి ముందుకు నడిపించినారట. అప్పుడు సముద్రుల వారు బయటికి వచ్చి రామచంద్ర ప్రభువునికి శాంతించమని చెప్పి సముద్రంపై సేతు నిర్మించడానికి కావలసిన ఉపాయాన్ని చెప్పినారట. రాముల వారు శాంతించి, సముద్రదేవ, నేను ఎక్కుపెట్టిన బాణం అనేది వెనుకకు తీసుకోను, దాన్ని ప్రయోగించవలసిందే. ఎక్కడికి ప్రయోగించమంటారు చెప్పండి అని చెప్పి సముద్రుల వారు అడిగినప్పుడు సముద్రుల వారు ఒక దిశ వైపు చూపించి, ప్రభు, ఈ దిశలో కిరాతకులు ఉన్నారు కొందరు, వారు ఆ ప్రదేశంలో విచ్చలవిడిగా సంచరిస్తూ జనాలను చంపుకు తింటున్నారు, కాబట్టి మీరు ప్రయోగించే బాణం వారిని నాశనం చేస్తుందని చెప్పి ఆ బాణానికి ఒక లక్ష్యాన్ని చూపించినారట. ఆ విధంగా రాముల వారు కోపం వచ్చిన సందర్భం ఇదిగో ఈ సముద్రం మీద
సేతు నిర్మించే సందర్భంలో. ఆ తర్వాత రాముల వారి కోపం ఇప్పుడు వచ్చింది. మళ్ళా రాముల వారికి వచ్చిన కోపం లక్ష్మణస్వామి మూర్ఛపోయినప్పుడు. హనుమంతుల వారు సంజీవి పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. కానీ ఆ సంజీవి పర్వతం తర్వాత రోజు ఉదయం సూర్యోదయానికి ముందే తీసుకొచ్చి సంజీవి యొక్క ఔషధాన్ని లక్ష్మణస్వామిని కనుక వాసన చూపించకపోతే ఆయన తేరుకునే పరిస్థితే లేదు అని చెప్పి వైద్యులు చెప్పిన తర్వాత హనుమంతుల వారు రావట్లేదు. ఈలోపు సూర్యభగవానుడు ఉదయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సూర్యోదయం జరగబోతోంది. రవంత వెలుతురు చూసేసరికి రాముల వారికి ఎంతో కోపం వచ్చింది. అసలు ఇంతటి యుద్ధం తన భార్య కోసం చేస్తున్నాడా అంటే కాదనే చెప్పాలి. లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు. అటువంటిది తాను చేసే ప్రయత్నంలో ఆటంకం ఏర్పడినప్పుడు, లోక కళ్యాణార్థం చేస్తున్నప్పుడు భగవంతుడు సైతం సహకరించాలి కదా. సహకరించకుండా ఈ విధంగా తన తమ్ముడు బ్రతకడానికి వీల్లేదు అన్నట్టుగా సూర్యోదయం జరుగుతుంటే రాముల వారికి అస్సలు కోపం ఆగలేదు. సూర్యభగవానుని సైతం ఉదయించడానికి వీల్లేదన్నట్టుగా ఆయన లేచి నిలుచుని సంకల్పం చేసినారు. బాణాన్ని ఎక్కుపెట్టి అసలు ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేసి పారేస్తాను, నా తమ్ముడు లేని ప్రపంచం నాకు అక్కర్లేదు. భార్య బంధువులు వేరొక చోట దొరుకుతారు, కానీ బహిప్రాణమైన సోదరుడు ఎక్కడ దొరుకుతాడు? కాబట్టి సూర్యదేవ, నీ ఉదయించడానికి వీలేదు. ఒకవేళ నువ్వు ఉదయించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం నేను ప్రయోగించే బాణం ఈ సృష్టి మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తుందని చెప్పి కోపం వహించినారట. ఆయన కోపం వచ్చిన మరో సందర్భం. ఇక ఇవన్నీ కాక ఆయన కోపం వచ్చిన ఆఖరి సందర్భం రామరావణ యుద్ధంలో జరిగింది. రామరావణ యుద్ధం జరిగిన రోజుల్లో ఒకరోజు రామచంద్ర ప్రభు అరివీర భయంకరంగా పోరాడారు. ఆయన పోరాటం చూడటానికి 2 కళ్ళు చాలలేదు. అసలు ఆ రోజు యుద్ధం చేస్తుంది రాముల వారా లేక సాక్షాత్తు రుద్రుడా వీరభద్రుడా అన్నట్టుగా ఉన్నదట. ఆ రోజు రాముల వారు దగ్గర 2 లక్షల మందిని చంపేశారట. 2 లక్షల మందిని ఒక్క రాముల వారే. ఆ రోజున రాముల వారి యొక్క యుద్ధాన్ని చూస్తున్న వానరులకు కానీ విభీషణునికి కానీ చాలా ఆశ్చర్యం కలిగి, మేము ఆయనకి సన్నిహితులు అయ్యాం కాబట్టి సరిపోయింది కానీ, అంటే ఆయనకి స్నేహితులం ఆప్తులు అయ్యాం కాబట్టి సరిపోయింది కానీ, ఒకవేళ శత్రువులు అయి ఉంటే ఆయన చేతిలో ఎంతటి భయంకరమైన చావు చావాల్సి వచ్చేది అని చెప్పి అందరూ భయపడిపోయినారట. ఒక్క జాంబవంతుల వారు తప్ప ఆయనకి ఒక విచిత్రమైన కోరిక కోరింది. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆనాడు రామచంద్ర ప్రభు యొక్క ఆగ్రహం అనన్య సామాన్యంగా ఉందట. అంతటి యుద్ధం చేసిన తర్వాత ఆయన సముద్రంలో కాస్త స్నానం అది చేసిన తర్వాత కానీ ఆయన శాంతించలేదు. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కాస్త సాహసించారట. ఆ రోజు రాముల వారు చేసిన యుద్ధం అనన్య సామాన్యం. రావణాసుడిని చంపే రోజు కూడా రాముల వారు కోపం రాలేదు. కానీ ఈరోజు ఏమిటో కానీ ఆయనకు అంత కోపం వచ్చింది. దానికి రకరకాల సందర్భాలు ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు ఎవరిని చంపరండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం, శ్రీ మహావిష్ణువు ఎవరిని చంపరు. ఆయన పరిపాలకుడు. ఆయన రోజులు గడవాలి, పరిపాలన జరగాలని చూస్తారు. చంపేవాడు భగవంతుడు, రుద్రుడు. భగవంతుడైన శివుడు చంపుతాడు. ఎప్పుడైతే విష్ణువు ఎవరినైనా చంపాలి అని అనుకుంటారో ఆ సమయంలో సంహారకర్త అయిన పరమశివుడు వారు ఆయన ఆవహించి సంహార కార్యక్రమాన్ని చేయిస్తారు. ఇది మనం తెలుసుకోవలసిన శివకేశవ అభేదం. మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే, అదేంటి ఇంత శాంత స్వభావుడైన రాముడు కోపం రావడం ఏమిటి, ఇంకా రాముడు నుంచి మనం గొప్పగా ఎందుకు చెప్పుకోవాలి అని చాలామంది మురుగులు మాట్లాడతారు. ఈ మధ్య ఒక మహానుభావుడి యొక్క వీడియో చూశాం. ఎవరో పాపం ఒక గొప్ప ప్రవచనకారుడు భారతదేశానికి లంకకి మధ్య ఆనాటి కాలంలో అంటే రామాయణ కాలంలో ఉన్న దూరం 100 యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 800 మైళ్ళు అని చెప్పి చెప్పినారట. రామాయణంలో కూడా అది రాసి ఉందని అన్నారట. ఈ మహానుభావుడు గొప్ప వీడియో చేసి ఆ ప్రవచనకర్త అలా ఎలా చెప్తాడు, 800 మైళ్ళు ఉంటుందన్న గ్యారంటీ ఏమిటి, అసలు యోజనం అంటే 8 మైళ్ళు అని గ్యారంటీ ఏమిటి అని చెప్పి ఆయన మ్యాథమెటిక్స్లో చాలా గొప్ప విద్వాంసుట. పాపం ఆయన లెక్కలేవో ఆయన వేసి చెప్పాడు. ఇలాంటి మూర్ఖులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
అంటే ఇంత రామాయణం చదివి ఇతగాడికి అర్థమైంది భారతదేశానికి లంకకి ఉన్న దూరం 100 యోజనాలనే. రాముల వారి యొక్క గొప్పతనం తెలియలేదు, హనుమంతుల వారి యొక్క భాషా పరిజ్ఞానం తెలియలేదు, ఆంజనేయ స్వామి వారి యొక్క కార్యదక్షత తెలియలేదు, సీతామాత యొక్క పాతివ్రత్యం తెలియలేదు, దుష్ట స్వభావం కలిగి ఉంటే ధర్మాత్ముడి చేతిలో ఎప్పటికైనా చస్తామన్న రావణాసుడి గురించి తెలియలేదు. భారతదేశానికిను లంకకి మధ్య ఉన్న దూరం గురించి పెద్ద వీడియో చేశాడు ఆయన. అంటే ఈ రోజుల్లో కూడా కలిపురుషుడి వారసులు ఉన్నారు అని చెప్పి ఇతగాడిని చూస్తే తెలిసింది. పేర్లను అవసరం. మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే, ధర్మాత్ముడి కోపం వస్తే ఆ కోపానికి భగవంతుడి కోపం కూడా తోడు అవుతుంది. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మాత్ముల్ని, మంచివారిని కష్టపెట్టి వారి కోపం తెప్పిస్తే రక్షించడానికి ఈ సృష్టిలో ఏ శక్తి లేదు. ధర్మాత్ముడి కోపం వస్తే అతని కోపాన్ని భరించడం తప్ప అతన్ని ఎదిరించే శక్తి ఈ సృష్టిలో లేదు. భగవంతుడి కోపం ఆయనకు తోడవుతుందన్నప్పుడు భగవంతుడు ఎదిరించగలిగే శక్తి ఎవరికి ఉంది? కాబట్టి అధర్మ మార్గంలో నడిచే వాళ్ళందరికీ, ధర్మాత్ములు బాధ పెట్టే వాళ్ళందరికీ కూడా ఈ ధర్మాత్ముడి కోపం వస్తే ఎలా ఉంటుందనేది ఒక హెచ్చరిక. రామచంద్ర ప్రభువు చేస్తున్న హెచ్చరిక. జై శ్రీరామ్.